ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఉపవాస దినములలో మనం అందరం కూడాను దేవునికి సమీపముగా రావాలి, దేవునితో ఉండాలి. మోషే కొండ మీద ఆయనతో కూడా 40 పగళ్ళు రాత్రులు ఉండెను, ఆయనతో కూడా ఉండెను. కనీసం మనం ఆయన 40 రోజులు ఉన్నాడు, కనీసం 40 రోజు ఉన్నా చాలు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ రాత్రి ఒక హెచ్చరిక, ఒక సవరణ, ఒక సరి చేసుకోవలసిన అంశం గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకు దూరంగా ఉన్నాం ప్రభువుకి? మనము ఎందుకు దూరంగా ఉన్నాం? ప్రభువుతో కూడా ఎందుకు ఉండలేకపోయాము? ప్రభు అక్కడ చెప్పిన మాట, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. అందరా కొందరా? ప్రభు చెప్పింది ఎవరి గురించి? మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. దేవుని విషయంలో నాకే అభ్యంతరాలు లేవు అనేవారు ఎంతమంది ఉన్నారు? లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, కొన్ని మాటలు చదువుకుందాం మనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. ఆయన కొండెక్కి తనకి 13వ వచనంలో నుండి మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం తీసుకున్నారా? చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా 12 మంది శిష్యుల పేర్లు ఎంతమందికి గుర్తున్నాయి? చదువుకుందాం వద్దా ఈ 12 మంది పేర్లు? 12 మంది శిష్యుల పేర్లు నాకు తెలుసు అండి, నేను చెబుతాననేవాళ్ళు సండే స్కూల్ పిల్లలని చెబుతారేమో. చదువుకుందాం మరి. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గసు అని పేరు పెట్టెను. బోయనెర్గసు అనగా ఉరిమెడు వారని అర్థము.
అంద్రేయ ఫిలిప్పు బర్తొలోమయి మత్తయి తోమా అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. 12 మంది శిష్యుల్లో ఒక ఆయన పేరేం పేరంట? తద్దయి అని ఉందంట. గుర్తుందా? తద్దయి. ఆయన పేరేం పేరంటండి? తద్దయి. ఒకసారి మరలా చదువుకుందాము. ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను. 1 నంబర్ 1 సీమోను. 2 జబదయి కుమారుడగు యాకోబు. జబదయికి 2 కుమారులు. ఆ 2 కుమారులు ఒక అతని పేరేమో యాకోబు. 2 యాకోబు. 3 యోహాను. తర్వాత వీరిద్దరికి బోయనెర్గెస్ అని పేరు పెట్టారు, అంటే ఉరిమిడి వారి అర్థము. తర్వాత 4వ పేరు ఆంద్రేయ, అంటే పేతురు గారి యొక్క అన్నయ్య గారు. తర్వాత 5వ పేరు ఫిలిప్పు. 6వ పేరు బర్తలోమయి. 7వ వ్యక్తి మత్తయి. 8వ వ్యక్తి తోమా. 9వ వ్యక్తి యాకోబు. 10వ వ్యక్తి తద్దయి. 11వ వ్యక్తి కనానీయుడైన సీమోను. తర్వాత 12వ వ్యక్తి ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. అమ్మయ్య, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించండి. ఇక్కడ మనం 13వ వచనంలో ఆయన కొండెక్కి ఏం రాయబడిందండి? ఆయన కొండపైకి ఎక్కి, తర్వాత తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఇప్పుడు నా వైపు చూడండి అమ్మా. ఆయన ఎక్కడికి ఎక్కి అంట? కొండ మీదకెక్కి. ఆయన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవంలో నిలిచి ఆ కొండ ఎక్కిన అనుభవంలోని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడికి ఎక్కిన తర్వాత తనకిష్టమైన వారిని పిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారి దగ్గర వచ్చిన శిష్యులు చాలామంది ఉన్నారు కదండి, చాలామంది ఉన్నారు. ఆ అందరిలో యేసు ప్రభు వారు ఎవరిని పిలిచారంట? తనకిష్టమైన వారిని 12 మందిని పిలువగా. అంటే ఈ 12 మంది కూడా ఎవరికి ఇష్టమైన వారంట? యేసయ్యకి ఇష్టమైన వారు. దేవునికి స్తోత్రం చేద్దామండి. ఈ రోజున లోకంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మన భారతదేశంలోనే 140 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. అయితే వీరందరిలో దేవుడు మనలను ఇక్కడికి ఆయన పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని పిలిచినందుకు దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. చూడండి, వారిని పిలిచిన పిలుపు వేరు, మనల్ని పిలిచిన పిలుపు వేరు. మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ఆయన మనల్ని పిలిచాడు. అలాగనే ఆ 12 మందిని కూడా పిలిచి తనకిష్టమైన వారిని పిలిచి ఏం చెప్పాడండి వాళ్ళ గురించి? తనకిష్టమైన వారిని ఆయన యొద్దకు వచ్చిరి, పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. ఎందుకు పిలిచాడంట? 1 వారు తనతో కూడా ఉండునట్లు. దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై. 2వది దయ్యములను వెళ్ళగొట్టే అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక మిషన్, ఆ కమిషన్ దేవుడు వారికి ఇచ్చాడు. 12 మందిని ఎందుకు పిలిచాడంటే వారు తనతో కూడా ఉండునట్లుగా. మొట్టమొదట ఏ అనుభవం ఉండాలండి? మనము ఆయనతో కూడాను ఉండాలి అని, అందుకని పిలిచాడు ఆయన. ఇక్కడికి ఎందుకు పిలిచాడు మన అందరంటే మనమందరము కూడాను ఆయనతో కూడా ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద ఎక్కిన అనుభవంలో ఉన్నాడు, శిఖరాగ్రపు అనుభవంలో ఉన్నాడు. ఈ ఉపవాస దినములలో మనము కూడాను మెట్టు మీద మెట్టు ఎక్కుచు అడుగు అడుగు వేసుకుంటూ మనము కూడా ఆ శిఖరాగ్ర అనుభవంలోనికి చేరుదముగాక. మనము కొండ ఎక్కినటువంటి అనుభవంలోనికి, శిఖరాగ్రపు అనుభవంలోనికి. మోషే, నీవు పెందల గడనే లేచి. ఈరోజు మనము జూమ్ మీటింగ్లో ఈ వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండంలో నీవు పెందల కడనే లేచి సీనాయి కొండ శిఖరం మీదకి ఎక్కిరమ్ము.
ఇక్కడ యేసు ప్రభు వారు ఆ కొండ శిఖరం మీదకి ఎక్కి వెళ్ళి 12 మంది శిష్యులను పిలిచారు. అలాగనే మత్తయి వార్త 17వ అధ్యాయంలో చూడండి, చదువుకుందాం. మొదటి వచనంలో మత్తయి వార్త 17వ అధ్యాయము మొదటి వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును, 7వ దినమున యేసు పేతురును, యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి. ఏ కొండ అంటే అది? ఎత్తైన ఒక కొండ. మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి? మనం ఏ అనుభవంలోకి వెళ్ళాలి? ఎక్కలేని ఎత్తైన అనుభవంలోనికి ఒక్కసారైనా నాకు కనిపించరావయ్యా. ఈ ఉపవాస దినాల్లో 40 రోజులు అయిపోయేలోగా ఒక్కసారైనా నీ దర్శనం నేను చూడాలి ప్రభు. ఎంతమంది ఆశపడుతున్నారు? ఒక్కసారైనా నీ దర్శనం నాకు దయచేయ ప్రభా. రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆ ఎత్తైన కొండ మీదకి ఎంతమంది శిష్యులను తీసుకెళ్లారంట? 3 శిష్యులను తీసుకెళ్లారు. మా జాగ్రత్తగా వినండి. పిలిచినప్పుడేమో ఎత్తైన కొండ, ఆ కొండ మీదకి, అక్కడ కొండ మీద రాయబడింది కదా. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో యేసు కొండెక్కి అని రాయబడింది, అవునా? కానీ ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఎత్తైన కొండెక్కి అని రాయబడింది. 12 మంది శిష్యులు ఒక కొండెక్కారు. ఆ 12 మందిలో 3 శిష్యులు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 అంట ఇంకా ఎత్తైన కొండ మీదకి ఎక్కారు. దేవునికి స్తోత్రం అండి. 12 మందిలో 3 మాత్రమే ఆ కొండ ఎక్కారు. మోషే సీనాయి కొండ మీదకి శిఖరాగ్రమునికి వెళ్ళాడు. దేవుని పర్వతమనబడిన హోరేబు కొండ దగ్గరికి ఏలియా వచ్చాడంట. ఆ కొండ దిగువ భాగములో ఒక గుహలో చేరి కూర్చున్నాడంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ఇక్కడ నువ్వేమీ చేస్తున్నావు, ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు? కొండ దిగువ భాగమున ఏం చేస్తున్నావు? అందరూ కొండెక్కుతుంటే నువ్వు కొండ దిగువ భాగమున ఏం చేస్తున్నావు? కొంతమంది వారానికి 2 రోజులను ఉపవాసం ఉంటున్నారు, కొంతమంది వారానికి 3 రోజులను ఉపవాసం ఉంటున్నారు, రోజు మార్చి రోజున ఉపవాసం ఉంటున్నారు, కొంతమందికి శనివారం అన్న ఉపవాసం ఉంటున్నారు. అసలు నువ్వు బిర్రుగు తిని గుర్రుగు నిద్రపోతున్నావే, నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఏ కొండ ఎక్కాలని ఆశ లేదా? ఎక్కలేకపోతే నువ్వు పరలోకానికి ఎలా ఎక్కిపోతావు? ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన అనుభవంలోకి ఎలా ఎక్కిపోతావు? విశ్వాసంలో ఎలా బలపరచబడతావు? ప్రార్థనలో ఎలా అభిషేకించబడతావు, బలపరచబడతావు? ఆత్మతో ఎలా వెలిగించబడతావు? ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపాటు కలిగి ఉంటావు? 3 మాత్రమే ఆ కొండ మీదకి వెళ్ళారంట. ఏలియా కొండ దిగువ భాగం గుహలో ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? కర్మేలు కొండ శిఖరం నీకి ఎక్కిరా, నేను అక్కడ నీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం అండి. ఆ కొండ మీద ఎక్కిన తర్వాత మెల్లని స్వరముతో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. నీ ఆత్మీయ జీవితము అది కొండ మీదకి ఎక్కినటువంటి ఉన్నతమైన అనుభవంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అలాగే లోతైన అనుభవంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీదకి ఎక్కిన వారు దర్శనం చూశారు, ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళిన వారు ఆశీర్వాదం పొందారు. దేవునికి స్తోత్రం అండి. ఆ ఒడ్డొడ్డును తిరిగిన వాళ్ళకి ఏం దొరికినాయి అంట? ఒడ్డొడ్డును తిరిగిన వాళ్ళకి ఏం దొరికినాయి అంట? చచ్చిపోయిన చేపలు సముద్రంలో బయటికి కొట్టుకొని వస్తే ఆ బయట గట్టును చేరి అవన్నీ ఎండిపోతే ఎండు చేపలు అయినాయి. పచ్చి చేపలు కావాలా, ఎండు చేపలు కావాలా? ఆదివారం పూట నీకేం కావాలి? నాకు ఉప్పు చేప పప్పు చారు చాలుకుంటే అట్లాగే ఉంటావు. పచ్చి చేపలు కావాలంటే మంచి చేపలు దేవుడు ఇస్తాడు. ఎలాగా? లోతైన జలములలోనికి వెళ్ళి వల వేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితంలో కొట్టుకుపోయిన అనుభవంలో ఉండకూడదు, ఎండిపోయిన అనుభవంలో ఉండకూడదు, మనం ఎదురీది అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తనతో కూడా ఉండుటకు ఆ 12 మందిని పిలిచారు. యేసు ప్రభు వారితో కూడా వారు 12 మంది ఉన్నారంటండి. అందుకని ఆ 12 మంది వారి జీవిత చరిత్రలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యముల గ్రంథములో చూడండి దయచేసి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయంలో 13వ వచనం చూడండి.
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం చేద్దామండి. పేతురు యోహానులు ధైర్యంగా వాక్యం చెబుతున్నారంట, ధైర్యంగా సాక్ష్యం చెబుతున్నారంట. మీరు జీవాధిపతిని సిలువ వేశారు, చంపివేశారు, కానీ ఇదిగో మేము ఆయనకు సాక్షులము. దేవునికి స్తోత్రం. వారు అలా సాక్ష్యం చెబుతుంటే చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. వీరు ఎవరో అసలు చదువులేదు, విద్య లేని పామరులు, కానీ ఎంత ధైర్యంగా నిలబడి యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నారండి. ఎవరు వీరు అంటే వీరు యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎంతకాలం ఉన్నారు యేసు ప్రభు వారితో? యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఈ 3.5 సంవత్సరాలు కూడా వీరు యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడైతే వీరు ఆయన కోసం ఉన్నవారు. దేవునికి స్తోత్రం అండి. ఆయన కోసం బ్రతికిన వారు. దేవునికి స్తోత్రం అండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు దేవుడు ఎంతో కృప ఇచ్చాడు. బాప్తిసం పొంది మనము ఎంతకాలం అయిందో, కానీ ప్రతిరోజు కూడా యేసుతో ఎంతసేపు ఉంటున్నాము, యేసయ్యతో ఎంతసేపు ఉంటున్నాము, ప్రతిరోజు కూడా మనం యేసయ్యతో ఎంత సమయం గడుపుతున్నాము, వాక్య ధ్యానంలో ఎంత సమయం గడుపుతున్నాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చిరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఏమండి, వారందరూ రోజు కూడా దేవాలయంలో కూడుకుంటున్నారంట. వారు ఘనమైన పరిచర్య ఎలా చేయగలిగి ఉన్నారంటే వారు యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి స్తోత్రం అండి. కేవలం అపోస్తలులు మాత్రమే కాదు, ఆ 12 మంది మాత్రమే కాదు, సంఘములో చేరిన వారందరూ కూడా, వింటున్నారా, సంఘములో చేరిన వారందరూ కూడా ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అవకాశం బట్టే తప్పకనా? మనం ఎలా కూడుకుంటున్నాం, వారు ఎలా కూడుకున్నారు, వ్యత్యాసం గమనించండి. వారు దేవాలయంలో తప్పక కూడుకొనుచు. కారణం ఏంటంటే వారికి ఉన్న స్థిరాస్తులు అన్నీ కూడా అమ్మివేసేసేసి ప్రభు కోసం ఇచ్చేశారంట. అపోస్తల పాదముల యొద్ద పెట్టిరి అని రాయబడింది. ఇప్పుడు ఇక వారందరూ కూడా మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ప్రభు కోసమే మేము బ్రతుకుతాం, ప్రభువులోనే మేము బ్రతుకుతామని తీర్మానం కలిగి ప్రభువులోనే వారందరూ జీవిస్తూ ఉన్నారు. అందుకని వారందరూ కూడా ఏక మనసుతో, దేవునికి మహిమ కలుగును గాక, ఆ ప్రతి దినము కూడాను దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారంట. దేవుడు ప్రతిదినము రక్షణ పొందుచున్న వారిని వారితో కూడాను ఆయన చేర్చుచూ ఉండెను, సంఘములోనికి చేర్చుచూ ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారిని ఎందుకోసం పిలిచాయంటే ప్రభు వారు తనతో కూడా ఉండునట్లుగా. దేవునికి మహిమ కలుగును గాక. లోకములో ఉన్న మనలను, నశించిపోచున్న మనలను, అనారోగ్యంతో చనిపోయే మనలను, సమస్యల్లో చనిపోయే మనలను, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మనలను, లోకములో పాపములో నశించిపోతున్న శాపగ్రస్తులమై కొట్టుమిట్టాడుతున్న మనలందరినీ యేసుక్రీస్తు వారు లోకములో నుండి ఆయన మనల్ని పిలిచారు. ఎందుకోసం అంటే తనతో కూడా ఉండునట్లుగా. దేవునికి స్తోత్రం అండి. ఆయన మనల్ని కోరుకున్న ఆదాము అవ్వలను దేవుడు ఏదెన్ తోటలో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, వారి దగ్గరకు వస్తున్నాడంట. చల్లపూట దేవుడు ఆ తోటలోనికి వచ్చి వారితో కూడా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం.
మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497
మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.